ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. టీడీపీ కార్యకర్త కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ. బద్వేల్ నియోజకవర్గం గుంటపల్లి గ్రామం బి కోడూరులో పార్టీ కార్యకర్త ఓబుల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 23/9/2023 గుండెపోటుతో మృతి చెందిన ఓబుల్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన భువనేశ్వరిని చూసి భావోద్వేగానికి గురైన ఓబుల్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి. ప్రజలు సంతోషంగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించాలనేదే ఆయన ఆలోచన. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రం, ఈ ప్రభుత్వం ఏం చేస్తానండి? నంబర్ 1 దేంట్లో మీరే చెప్పండి నాకు. సచివాలయం దొరికిన ప్రతి ఒక్కటి తాకట్టు పెట్టేసి డబ్బులు తీసుకుంటున్నారు. ఆ డబ్బులు ఎవరికి వెళ్తాందండి? అదేమైనా మీకు వస్తుందా? అది లేదు. ప్రజలకు అయితే ఒకటికి రావట్లేదు. అది వాళ్ళ పొట్టలు నింపుకుంటున్నారు, వాళ్ళ జోబులు నింపుకుంటున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి. అట్లానే ఈ రాష్ట్రం గంజాయి కానీ, భూ కబ్జా కానీ, శాండ్ మాఫియా కానీ, రేపులు కానీ, కల్తీ మద్యం కానీ, ప్రతి చెడు తీసుకొస్తున్నారు. ఈ రాష్ట్రంలో చెడు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని చెడగొడుతున్నారు, యువతని చెడగొడుతున్నారు. 2 రోజుల క్రితం మీరు చూశారు, వైజాగ్ ఈ ప్రభుత్వం అంటుంది అది ఒక రాజధాని చేస్తానని. ఆ వైజాగ్లో ఒక పెద్ద కంటైనర్ దిగింది. మీ అందరికి తెలుసా ఆ కంటైనర్లో ఏముందో? గంజాయి. ఎన్ని కిలోలు అండి? 25,000 కిలోలు. అంటే ఎన్ని లక్షల కోట్లు మీరు ఆలోచించాలి. అది తీసుకొచ్చి ఈ ప్రభుత్వం చేయాల్సిన రాజధానిని గంజాయి రాజధానిగా నిర్మిస్తారని అనుకుంటున్నాను నేను. అదే చివరికి జరిగేది ఈ ప్రభుత్వం ఉంటే. ఎక్కడ చూసినా గంజాయి, యువకులు ముందుకెళ్లకుండా వాళ్ళు దీనికి అలవాటు చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. మీరు అది గుర్తుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పరిశ్రమలు తీసుకొచ్చారు, మంచిని తీసుకురావాలి, ప్రతాన్ని కొనేవాళ్ళు. ప్రజలు చెడు అలవాటు చేస్తామని అనుకోలేదు. ఇప్పుడు నేను వస్తా ఒక ఆడబిడ్డను కాపీ ఏంటంటే అడిగితే ఏంటమ్మా ఏం కాదా అంటే కిడ్నీ డయాలిసిస్ లో పోయారు. ఎందుకంటే ఈ కల్తీ మద్యం అలవాటు చేసి ఈ ప్రభుత్వం ఇది కలిసింది. చాలా మంది మద్యం తాగి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, పోగొట్టుకుంటున్నారు కూడా. చివరికి ఎవరండి బాధ్యతలు? వాళ్ళ కుటుంబాలు బాధ్యతలు అవుతున్నారు. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుని మీ చేతిలో ఉండే ఆయుధంతో మీరు పోరాడాలి. ఏంటంటే ఆయుధం చెప్పండి మీరందరూ? ఓటు. మే 13న ఓటు వేయాలి మీరు ప్రతి ఒక్కళ్ళు, ఎస్పెషల్ యువకులు. మీరు ముందుకు రావాలి. మీ ఉద్యోగాలు కానీ, మీ కుటుంబాలు కానీ ప్రతి ఒక్కటి మీరు ఆలోచించాలి. స్త్రీలు కూడా రేపు